ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కార్తీక మాసంలో ఏ పండుగలు వాటి యొక్క విశిష్టం ఏంటి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ, ట్విట్టర్లోనూ, ఇన్స్టాలోనూ షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులకు కూడా. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని దామోదర అనే నామంతో భక్తులు పూజిస్తారు. కార్తీక దామోదరాయ అనుకుంటూ ఉంటాం. ఎవరికి ఉన్న వీలుని బట్టి, పరిస్థితిని బట్టి నదిలో కానీ నూతిలో కానీ స్నానం చేస్తూ భక్తులు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం మించిన మాసం లేదని అత్రి మహర్షి తెలియజేశాడు. భక్తులు కార్తీక మాసంలో కార్తీక మహత్యం చదువుతూ, పరమశివుణ్ణి కొలుస్తూ, ఉసిరి చెట్టు కింద పూజలు, భోజనాలు, వనాల్లో విహారాలు, ఇలా అనేక ఆరాధనలు చేస్తూ పరమానందంగా గడుపుతారు. కార్తీక సోమవారాలు విధిగా ఆచరిస్తారు. కార్తీక దీపాలు వెలిగించి ఎవరైతే పూజ చేస్తారో వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసం చాలా శుభప్రదమైంది. స్త్రీలకి 5వ తనాన్ని వృద్ధి చేస్తుంది. గండాలు ఇలాంటివి ఉండి తొలగిపోతాయి. మీరు గుడిలో కానీ తులసి వనాల్లో కానీ స్త్రీలు విశేషంగా అరటి దొప్పల్లో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. ఉసిరికాయపై ఒత్తిని పెట్టి వెలిగించి విష్ణు యొక్క దీవులను పొందుతారు. ఈ మాసంలో శివుడికి చేసే అభిషేకాలు అనంత ఫలితాన్ని ఇస్తాయి. ఇవన్నీ కార్తీక మాసంలో ఉండే పండుగలు అన్నమాట. మీరు విధిగా ప్రయత్నపూర్వకంగా వీటిని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ మాసాన్ని వినియోగించుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు, ఇలా ప్రతి మాసం గురించి వీడియోలు కావాలనుకునేవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ప్రతి మాసం గురించి కూడా నేను వివరిస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.